ఇంకా తర్వాత మంత్రులకు సంబంధించిన అంశం దాదాపు 4 నుండి 5 మంది మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు అంటే పోర్ట్ఫోలియోలు మార్చబోతున్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. మరి ఆ మంత్రులు ఎవరు? ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖను మార్చబోతున్నట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్కి చెప్పిండట ఈ ఇరిగేషన్ నాకు సెట్ కాదు, నాకు వేరే పోర్ట్ఫోలియో ఇవ్వమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట. సో మ్యాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మున్సిపల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెవెన్యూ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఇప్పుడు రెవెన్యూ ఆల్రెడీ పొంగులేటి దగ్గర ఉన్నది, రెవెన్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. మున్సిపల్ అయినా రెవెన్యూ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్ట్రీ అయినా వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్న చర్చ. ఈ 3 ఆప్షన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దని చెప్పిండు, సెట్ కాదని చెప్పిండు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ తీసేసి మున్సిపల్ అయినా రెవెన్యూ అయినా హోమ్ శాఖ అయినా లేదంటే ఎడ్యుకేషన్ అయినా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవి క్లియర్. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఏదైతే రెవెన్యూ ఉందో ఈ రెవెన్యూను మార్చబోతున్నారట. రెవెన్యూ పొంగులేటి దగ్గర నుండి తీసుకోబోతున్నారు. ఎందుకంటే పొంగులేటి పైన రకరకాల ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కబ్జాలు పెడుతున్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు కబ్జాలు పెడుతున్నాడు, దందాలు చేస్తున్నారు అని చెప్పి రకరకాల ఆరోపణలు. తర్వాత ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా క్రషర్ మిషన్లు పెడుతున్నాడు అని చెప్పి ఇంకేదేదో చేస్తుందని చెప్పి ఇక రకరకాలుగా వినబడుతున్నటువంటి అంశం. వితౌట్ పర్మిషన్ లేకుండా మైనింగ్ చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలతో పాటు ఆయన పైన ఎంక్వైరీ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున పొంగులేటి పైన ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బయటికి తీసుకొచ్చారు. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన అనేకమైనటువంటి నెగిటివ్ ఉన్నటువంటి నేపథ్యంలో పొంగులేటికి ఉన్నటువంటి రెవెన్యూ శాఖను అధిష్టానం తొలగించబోతున్నారట. పొంగులేటికి మ్యాక్సిమం ఒకవేళ ఇస్తే ఏదైనా శాఖ ఇవ్వాలనుకుంటే ఈ ఇరిగేషన్ పొంగులేటికి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి అంశం. లేకపోతే పొంగులేటికి ఏదైనా వీక్ ఉన్నటువంటి మంత్రి పదవిని అంటే శాఖను పొంగులేటికి ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉందనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర 2.5 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో ఉన్నాడు. ఈ రెవెన్యూ శాఖలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. పొంగులేటి మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కాబట్టి పొంగులేటికి మాక్సిమం రెవెన్యూ శాఖ తీసేద్దామనే ఆలోచనలో హైకమాండ్ ఉందట. మరి రెవెన్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి.